నమస్తే బీఆర్కే న్యాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. సామాన్య ప్రజలు న్యాయం కోసం ప్రయత్నిస్తుంటారు. లాయర్ ఖర్చులు, కోర్టు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. వారి కోసం న్యాయ సలహా ఇవ్వాలన్న మంచి ఆలోచనతో చేపట్టిందే బీఆర్కే న్యాయ వేదిక. నేటి న్యాయ వేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం ఐపీసీ 490A లేదా బిఎన్ఎస్ సెక్షన్ 85 తీవ్రత, దాని పర్యవసానం, కేసు నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సందర్భంగా కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిరుగుతుండటం సరిపాటిగా చూస్తుంటాం. అయితే 498A కింద కేసు నమోదైన వ్యక్తికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుంది, ఈ కేసుని ఎలా పరిష్కరించుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ఎక్కడ న్యాయం పొందవచ్చు, అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు. స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సిహెచ్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్కు ఫోన్ చేసి మీకు సంబంధించిన లీగల్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మాట్లాడవచ్చు. ముందుగా అడ్వకేట్ సుధీర్ కుమార్ గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు వరకట్న వేధింపుల విషయం మనం ఎప్పుడు కూడా వింటూనే ఉంటాము. కుటుంబ సభ్యులు భార్య మీద, అంటే వివాహిత అయిన భార్య మీద కొట్లాట చేస్తున్నారని, కొట్టారని, అలాగనే చంపేశారని కూడా మనం వింటూ ఉంటాం. సో ఈ విషయంలో ఈ 498A ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగనే ప్రస్తుతం మనకు బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అనేది కొత్త చట్టం అనేది జూలై 1 నుంచి వచ్చింది. సో దీన్ని మనం కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది శిక్షలు? అంటే ఇప్పుడు మనకు ఇది బిఎన్ఎస్ 85 అనగానే 498A పాత ఐపీసీ 498 ప్రకారం కూడా క్రూయాలిటీ అగేన్స్ట్ ది ఉమెన్, అంటే క్రూయాలిటీ అగేన్స్ట్ ది వైఫ్ అనమాట. ఇప్పుడు భర్త కానీ, భర్త బంధువులు అయినా కానీ ఎవరైనా ఇది భార్య పైన ఇది హింసిస్తే అప్పుడు అది 498 కేసు ఎర్లియర్ బుక్ చేసేవారు. ఇప్పుడు మన కొత్త చట్టం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము 85 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేస్తున్నారండి. ఇది అంటే ఇప్పుడు ఈ వరకట్న వేధింపుల మీదనే ఎక్కువగా ఈ కేసులు నమోదవుతూ ఉండేవి గతంలో, కానీ ఈవెన్ ప్రస్తుతం కూడా, అంటే ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని అంటే అత్తామామలకు కూడా కనెక్ట్ చేసుకుంటూ కేసులు పెట్టే అవకాశం కనబడతా ఉంది. సో దీన్ని ఎలాగ నిర్ధారించుకుంటారు? అంటే ఒక స్త్రీ వైపు కోర్టు ఉంటుందా, లేకుంటే పురుషుని వైపు కూడా ఇక్కడ కోర్టు ఇద్దరిని సమంగా చూస్తుందా? కోర్టు అనేది స్త్రీ వైపే ఉంటుంది, పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ. అంటే ఇప్పుడు ఇది భార్య ఇచ్చిన కంప్లైంట్ని అక్కడ ఇది కేసు కింద ఇది నమోదిస్తారు. ఇప్పుడు భార్య అనే ఆవిడ ఇది భర్త పైన, అది భర్త పేరెంట్స్ పైన కానీ, ఆ బ్రదర్స్ కానీ ఒక్కో రూప్ కింద ఉండి ఆ భార్యని హరాస్మెంట్ చేస్తే అప్పుడు ఇది కొత్త సెక్షన్ 85 బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ అవుతుంది. దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా పోలీస్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. భార్య స్టేట్మెంట్తో పాటు ఆ నేబర్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తారు. అదేవిధంగా భార్య పేరెంట్స్ ఉంటే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఆ సర్కమ్స్టెన్షియల్ విట్నెస్ అన్నిటినీ రికార్డ్ చేసి అప్పుడు ఇది కేసు రిజిస్టర్ చేస్తారు. అంటే సార్, ఇప్పుడు వరకట్ల వేధింపుకు సంబంధించిన విషయంలో మహిళలు ముందుగా నిజంగా వాళ్ళకి హింస జరుగుతుంది ఇంట్లో అన్నప్పుడు మహిళలు ముందుగా ఎవరిని ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది? వరకట్నం కానీ క్రూయాలిటీ దానికి సంబంధించినది ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇప్పుడు భార్య అక్కడ ఎస్ఓచోకి ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేయాల్సిన అవసరత ఉంది. అదేవిధంగా ఇప్పుడు సిసిఎస్లు వచ్చాయన్నమాట. అక్కడ మన ఇది ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గర కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో సిసిఎస్ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మెన్నే ఉండేది, ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సిసిఎస్ పక్క ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ వెళ్తే జోన్ వైజ్ నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్ ప్రకారం అక్కడ జోన్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళేది మన ఫిర్యాదు, అంటే భార్య ఎవరు ఉంటుందో వెళ్ళేసి అక్కడ ఫిర్యాదు ఇవ్వచ్చు. అప్పుడు కౌన్సిలింగ్ అనేది పిలుస్తారు. అంటే ఇప్పుడు భార్యని వేధించకపోయినా కొన్నిసార్లు మహిళలే, అంటే నన్ను మా అత్తమామలు బాగా వేధిస్తున్నారు, భర్త నన్ను బాగా కొట్టేస్తున్నాడు, అసలు నా మాట వినట్లేదు, నన్ను అసలు పట్టించుకోవడం లేదని కూడా కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో అంటే ఒకవేళ వేధించకపోయినా, కొన్నిసార్లు వేధించకపోయినా భర్తపై కేసు పెట్టిన భార్య విషయంలో కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తోంది? అలాంటిది ఏమైనా ఉన్నది?
అని కొన్ని అంటే ఈ సెక్షన్ మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇది పోలీస్ వాళ్ళు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ అట్ ఆల్ అది ఫాల్స్ కేసు అని పోలీస్ వాళ్ళే అనుకుంటే దాన్ని ఆ కేసుని డ్రాప్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది. లేదా పోలీస్ వాళ్ళు ఇప్పుడు భార్యతో పాటు ఇది నేబర్స్ కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవిడెన్సెస్ అన్నీ కూడా రికార్డ్ చేయడము, లేకుంటే భార్య పైన దాడి జరిగిందంటే దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఛార్జ్షీట్తో ఫైల్ చేస్తారు. ఛార్జ్షీట్తో ఫైల్ అయిన తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్ అంటే కోర్టులో ఇది జడ్జి గారి ముందు వీళ్ళన్నీ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. భార్య కానీ భార్యతో పాటు ఉన్న ఆ విట్నెసెస్ అన్నీ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. భర్త తరఫు నుంచి అడ్వకేట్ గారు ఎవరు ఉన్నారో అతను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. క్రాస్ ఎగ్జామిన్ చేసి ఇది ఫాల్స్ కేసు పెట్టావని అవన్నీ కూడా ఇది క్రాస్ ఎగ్జామిన్లో ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ని ఎగ్జామిన్ చేయడం, అదేవిధంగా ఏమైనా మెడికల్ ఎవిడెన్సెస్ ఉంటే మెడికల్ ఆఫీసర్స్ని అన్నింతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత సదరు జడ్జి గారు అది కేసు ఒకవేళ ప్రూవ్ అవుతానేమో వాళ్ళకు ఇది కన్విక్షన్ ఇస్తాడు. ఇఫ్ ఎట్ ఆల్ ప్రూవ్ అవ్వకపోతే కేసుని కొట్టేస్తారు. అప్పుడు కొట్టేసిన తర్వాత అదే ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని భార్య పైన తప్పుడు కేసు పెట్టిన భార్య పైన డిఫమేషన్ కానీ డ్యామేజెస్ కేసు వేసే అవకాశాలు ఉంటాయి. ఆ జడ్జిమెంట్ తీసుకొని ఎక్కడ కరెక్ట్ ఏది అనేది డీటెయిల్డ్ జడ్జిమెంట్స్ వస్తాయి. ఆ జడ్జిమెంట్స్ తర్వాతనే ఇవన్నీ అప్పుడు డిఫమేషన్ డ్యామేజెస్ సూట్ అనేది మన ఇది భార్య పైన వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇంకో గతంలో ఇప్పుడు ఐపీసీ 498A అలాగని ఇప్పుడు BNS 85 అనేది వచ్చింది. సో దీనికి ఈ రెండింటికి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించింది ఏమైనా చెప్పగలుగుతారా? డిఫరెన్సెస్ అంటూ ఏది కూడా లేదు, సేమ్ ఉన్న. అప్పుడు కూడా ఇది 498కి 3 years పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 3 years పనిష్మెంట్ ఉంది. దానికి పెద్ద వేరియేషన్ అంటూ లేదు. అంటే మనకు అన్ని ఐపీసీ సెక్షన్స్ అన్నీ BNSకి వచ్చాయి కాబట్టి ఆ సెక్షన్స్ నంబర్స్ మార్చుకుంటూ వచ్చాయి. ఆల్మోస్ట్ రెండు కూడా అంతే ఉన్నాయి. కానీ అంటే 498 కాక వేరే సెక్షన్స్ ఉన్నాయి. ఉమెన్కి ప్రొటెక్షన్ అనేది చాలా ఇది ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే దాంతోపాటు ఈ FSL ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఉమెన్కి అయితే ఆల్మోస్ట్ చాలా ప్రొటెక్షన్ అనేది ఈ కొత్త చట్టం ప్రకారం వచ్చింది. అంటే సార్ ఇప్పుడు ఇంకొకటి అదనపు కట్నం కోసం భర్త అలాగనే అత్తామామలు కూడా హింసిస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. వాళ్ళు అలాంటప్పుడు అంటే అది నోటి మాటలతోనే ఉంటుంది కదా, దాన్ని ప్రూవ్ చేసుకోలేరు కదా మహిళలు. సో అలాంటప్పుడు నాకు వేధిస్తున్నారు, అదనపు కట్నం తీసుకురామని చెప్పేసి వేధిస్తున్నారని ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలగాలి? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి మనకు కావాల్సింది ఏంటి అంటే సెక్షన్ DP యాక్ట్ ఉంటుంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4 ప్రకారం 498తో పాటు ఇది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా ఇది అక్కడ ఇది పెడతారు పోలీస్ వాళ్ళు. దాంట్లో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు భార్య ఇది కట్నం ఇవ్వడం ఏమైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇది అందరు కూడా మనకు ఇది బ్యాంకులలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ కట్నం మీద ట్రాన్స్ఫర్ చేయడము అంటే అదేవిధంగా మన ఇది ఎంగేజ్మెంట్స్ అప్పుడు కొంతమంది ఆ పూలు వాటితో పాటు ఇది అమౌంట్ కూడా అంటే ట్రేలో పెట్టి భర్తకి ఇవ్వడం, ఆ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ వేరే ఎవిడెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు భార్య తరపు నుంచి బంధువులు కానీ ఎవరైనా మేము కూడా చూసాము, వాళ్ళు ఈ ట్రేలో ఇది ఇచ్చారు లేదా పలానా డీడీ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేశారు, మాకు కాల్ చేసి అడిగారు. అదే అంటే ఇప్పుడు ఇది భార్య తరపు ఫాదర్కి కానీ మన భర్త కానీ భర్త పేరెంట్స్ కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా కాల్ రికార్డింగ్ ఉంది మన దగ్గర. లేకుంటే వాట్సాప్లలో అమౌంట్ డిమాండ్ చేయడము ఇవన్నీ సాక్ష్యాలు ఉంటే మనకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అది కేసు అనేది రిజిస్టర్ అయ్యి వాళ్ళకు పనిష్మెంట్ కూడా వస్తుంది. సార్ ఇప్పుడు ఒక కాలర్ వచ్చారు, నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటి? కర్నూలు డిస్ట్రిక్ట్. హలో సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బడగానపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే రైట్. మీ సమస్య ఏంటో లాయర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి నరేందర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మేము ఒకరి దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేస్తాం సార్. అతని పేరు కేన్వేన్ వెంకటేశ్వర్లు. ఓకే. అతను మీకు 70 lakhs వరకు వర్క్ అయిపోయింది సార్. ఆ వర్క్ అయిపోయిన తర్వాత అతను 30 lakhs మాకు రిటర్న్ ఇచ్చాడు. ఇంకా 40 lakhs మాకు రిటర్న్ ఇవ్వలేదు సార్. అతని దగ్గర మాకు అగ్రిమెంట్ ఉంది సార్, మా దగ్గర వర్క్ అగ్రిమెంట్ ప్లస్ అతను స్పెషల్ గా మాకు అగ్రిమెంట్ రాసింది. ఓకే. మేము ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ మొత్తం అమౌంట్ మొత్తం. ఓకే ఓకే.
అంటే మీకు ఇది వర్క్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి అతనికి ఒక లీగల్ నోటీస్ పంపించేసేయండి. ఓకే, లీగల్ నోటీస్ కూడా రిప్లై ఇవ్వకపోతే అతని పైన ఇది ఇది ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే మీ సదరు కోర్టులో మీరున్న జ్యూరిడిక్షన్ కానీ అతనున్న జ్యూరిడిక్షన్ ప్రకారము ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే జడ్జి గారు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆర్డర్ పంపిస్తారు. వాళ్ళపైన ఇది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని సదరు మన న్యాయవాది పెట్టిన దరఖాస్తుని మన జడ్జి గారు అది ఇన్స్పెక్టర్ గారికి రాసి పంపిస్తారు.